నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వికసిత భారత్ ఆశయ సాధన దిశగా కేంద్ర బడ్జెట్. ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా నవసూత్రావళి. క్యాన్సర్ మందులు, ఫోన్లు, బంగారంపై సుంకం తగ్గింపు. కొత్త ఆదాయపు పన్ను విధానంలో మధ్యతరగతికి రాయితీలు. బడ్జెట్ యువతరం కలలు నెరవేర్చేలా ఉందన్న ప్రధాని. నిరుద్యోగం ఎన్నాళ్లకైనా గుర్తించారని కాంగ్రెస్ వ్యాఖ్య. బడ్జెట్లో తెలంగాణ పదాన్నే నిషేధించారని ముఖ్యమంత్రి ఆరోపణ. రాష్ట్రానికి అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటన. ముప్పై వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు. ఎమ్మెల్సీ లాస్యానందిత మృతికి సభ సంతాపం. సభ తక్కువ రోజుల నిర్వహణపై భారాస భాజపా విమర్శలు. విపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలు చర్చిస్తామన్న సర్కార్. నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు. లీకేజ్ వల్ల లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలకు ఆదేశం. మధ్యతరగతికి భరోసా ఇవ్వడంతో పాటు యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ అని కొనియాడారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశామన్న ప్రధాని చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈల ప్రయోజనం కోసం కొత్త పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగ అనుసంధాన పథకాల ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు వేయడంతో పాటు స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా చేయనున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. अब इस बजट में सरकार ने एम्प्लॉयमेंट लिंक्ड इंसेंटिव स्कीम की घोषणा की है. इससे देश में करोड़ों नए रोजगार बनेंगे. इस योजना के तहत जीवन में पहली नौकरी पाने वाले युवा की पहली तनख्वाह हमारी सरकार देगी. स्किल डेवलपमेंट और उच्च शिक्षा के लिए मदद हो या फिर 1 करोड़ नौजवानों को इंटर्नशिप की योजना, इससे देश की टॉप कंपनियों में काम करेंगे. हमें हर शहर, हर गांव, हर घर एंटरप्रेन्योर्स बनाना है. इसी उद्देश्य से बिना गारंटी के मुद्रा लोन की लिमिट को 10 लाख से बढ़ाकर 20 लाख रुपए किया गया है. నిరుద్యోగ సమస్యను ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. 3 ఉద్యోగ అనుసంధాన పథకాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ సమస్యపై చాలా సమయం వృధా చేసిందని మండిపడ్డారు. న్యాయపత్రలో తాము పేర్కొన్న ఇంటర్న్షిప్ పథకానికి కొన్ని మార్పులు చేసి ప్రకటించారని జయరాం రమేష్ పేర్కొన్నారు. 2018లో ప్రత్యేక హోదా విషయమై ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ తాజాగా అమరావతికి మాత్రమే ప్రత్యేక ప్యాకేజీని సాధించగలిగిందని విమర్శించారు. జనాభా గణనకు నిధుల అంశాన్ని ఆర్థిక మంత్రి ప్రస్తావించకపోవడం నిరాశ కలిగించిందని జయరాం రమేష్ అన్నారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంలా చదివారని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏంజిల్ ట్యాక్స్ రద్దును తమ మేనిఫెస్టో నుంచి కాపీ కొట్టారని చిద్దు ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ను కాపీ క్యాట్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. తమ పార్టీ మేనిఫెస్టోను మోదీ ప్రభుత్వం సరిగా కాపీ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి సమర్పించిన బడ్జెట్ దేశ ప్రగతి కోసం కాదని మోదీ ప్రభుత్వ కుర్చీని కాపాడటం కోసమేనని విమర్శించారు. ఎన్డీఏ కూటమి మనుగడ సాధించడం కోసం కూటమిలోని పార్టీలకు తాయిలాలు ప్రకటించారన్నారు. 10 ఏళ్ల తర్వాత యువత కోసం కొన్ని ప్రకటనలు చేశారని దుయ్యబట్టారు. మద్దతు ధరకు చట్టబద్దత గురించి ప్రస్తావించకపోవడం నిరాశ కలిగించిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. గ్రామీణుల వేతనాలు పెంచే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదన్న ఆయన దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలకు ప్రత్యేకంగా బడ్జెట్లో పథకాలను ప్రకటించలేదన్నారు. बजट बहुत निराशजनक बजट है. अपना सिंहासन बचाने के लिए ये बजट किया गया है. किसानों के लिए हम अपेक्षा कर रहे थे एमएसपी गारंटी का, फर्टिलाइजर और दूसरे पेस्टिसाइड, इसके लिए कुछ सब्सिडी भी मिलेगा, वो भी इसमें नहीं है. और इतने हादसे रेलवे में हो रहे हैं, पटरी सुधारना,
पैसेंजर की सेफ्टी के लिए कुछ करना था, वो भी इन्होंने कुछ नहीं किया। కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రేపు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంపై ప్రధాని మోదీ వివక్ష కాదు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారని ధ్వజమెత్తిన సీఎం కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కేంద్రానికి నిరసన తెలుపుతారని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రస్తావన లేకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన ప్రధాని మోదీ మొదటి నుంచి రాష్ట్రంపై కక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులతో కలిసి ఇప్పటికే 18 సార్లు కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేసినా రాష్ట్రానికి అన్యాయమే చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు నిర్ణయం వల్లే మోదీ ప్రధాని అయ్యారన్న సీఎం 35% ఓట్లు 8 సీట్లు ఇచ్చిన ప్రజల పట్ల కృతజ్ఞత చూపించలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర హక్కులపై రేపు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రేపు శాసనసభలో పూర్తి స్థాయిలో చర్చకు పెడతాము. సో రేపు ఎవరు ఎటువైపు ఉన్నారో, విలీనాల ప్రక్రియలో ఎవరు పాల్గొంటున్నారో, ఇక్కడి ఒప్పందాలకు ఎవరు ప్రయత్నం చేస్తున్నారో, ఇవన్నీ కూడా పాలకు పాలు నీళ్లకు నీళ్లు రేపు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఈ చర్చకు ముందుకెళ్తాము. ఆ చర్చలో అందరి రంగులు బయటపడతాయి. అందుకే ఈరోజు సూచన చేస్తున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నిధుల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబట్టుకోవాలని ఏదైతే రేపు సభలో చర్చ జరగబోతుందో వారు శాసనసభకు వచ్చి చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రాన్ని నిధులను, రాష్ట్రానికి అవసరమైన అనుమతులను సాధించడానికి వారు కలిసి రావాలి. వారు సభకు వస్తే వారు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డట్టు, వారు సభకు రాకపోతే యాజ్ ఇట్ ఈస్గా కిషన్ రెడ్డితో పాటు కేసీఆర్ గారు కూడా మోడీ ముందు మొకరిల్లినట్టు మౌనమే బానిసత్వానికి పర్యాయపదంగా భావించాల్సి వస్తుంది. కేంద్ర బడ్జెట్లో బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని సీఎం విమర్శించారు. విభజన చట్టం కేవలం ఏపీకే కాదు తెలంగాణకు వర్తిస్తుందని వెల్లడించారు. భాజపాకు ఓట్లు, సీట్లు మాత్రమే కావాలి తప్ప రాష్ట్రానికి చేసేదేమీ లేదని మండిపడ్డారు. వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది. అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది. బీహార్కు, ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్లో మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులివ్వాలని కోరితే పట్టించుకోలేదని విమర్శించారు. విద్య, వైద్యం, నీటిపారుదల రంగాలకు ఎలాంటి సహకారం అందించలేదని దుయ్యబట్టారు. ఐటీఐఆర్ కారిడార్ను చేపట్టాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. మేము స్పష్టంగా ప్రధానమంత్రి గారిని కలిసి మీకు నమోమి గంగే ప్రాజెక్టు లాగానో, సబర్మతి రివర్ ఫ్రంట్ లాగానో మీ గుజరాత్కు, మీ ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు నిధులను కేటాయించుకున్నారో ఆ విధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్కు నిధులు కేటాయించమని చెప్పి మేము అడగడం జరిగింది. విశ్వనగరంగా విస్తరిస్తున్న 5 ట్రిలియన్ ఎకానమీ అని పదే పదే చెప్పే నరేంద్ర మోడీ గారు మీ ఆలోచన ఈ దేశం 5 ట్రిలియన్ ఎకానమీకి చేర్చుకోవాలంటే భారతదేశంలో 5 మహానగరాలలో హైదరాబాద్ నగరం ఒకటి. కానీ మెట్రోకు కానీ, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ విషయంలో కానీ, RRR రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఈ బడ్జెట్లో ₹1 కూడా తెలంగాణకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందన్న సీఎం ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర హక్కులను మోదీ వద్ద తాకట్టు పెట్టారంటూ ఘాటుగా స్పందించారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవడానికి ఐఐఎంలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు? నేను ప్రధానమంత్రి గారిని కలిసి స్వయంగా ఐఐఎంకు
లెటర్ ఇస్తే ప్రధానమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రికి పంపిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాసిండ్రు 3 రోజుల క్రితం, మీ తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని. ఎందుకు ఇవ్వరు? ఐఐఎం మనకి ఇవ్వనప్పుడు కిషన్ రెడ్డి గారు ఎందుకు కొనసాగుతున్నాడు కేంద్ర మంత్రిగా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వను అంటుంది? పోలవరం నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనంటుంది? బడ్జెట్ను సవరించి మూసీ విస్తరణ, మెట్రో అభివృద్ధికి నిధులివ్వాలని సీఎం కోరారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలుపుతారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భాజపా ఎంపీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మృతి పట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. లాస్యానందిత మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా కాంగ్రెస్, భారాస, భాజపా, సిపిఐ, ఎంఐఎం సభ్యులు బలపరిచారు. లాస్యానందిత, ఆమె తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న సేవలను ఈ సందర్భంగా సీఎం సహా విపక్ష సభ్యులు కొనియాడారు. సంతాపం అనంతరం సభ రేపటికి వాయిదా పడగా ఎల్లుండి ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులందరూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ పార్టీలు బలపరిచాయి. సాయన్న ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసి ప్రజా జీవితంలోనే మరణించారని సీఎం గుర్తు చేశారు. సాయన్న వారసురాలిగా లాస్యానందితను ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, కానీ ఆమె ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరమన్నారు. సాయన్న, నందిత ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ శాసనసభ సభ్యురాలు కుమారి లాస్యానందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. 37 సంవత్సరాల చదువుకున్న ఒక యువతి వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి చైతన్యంతో ప్రజలకు సేవను అందించాలని ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా మహిళా సాధికారత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం. ఆ మహిళల తరఫున ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చి సమస్యల పట్ల వారు చిత్తశుద్ధితో ఈ సభలో పోరాడతారని మనం అందరం భావించాం. కానీ ఔటర్ రింగ్ రోడ్లో వారు ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై వారు మరణించడం జరిగింది. తప్పకుండా వారు ఏదైతే ఆలోచనతోని ఏదైతే ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నదో, మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుంది. వారిని చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ఆ పనులను ముందుకు తీసుకువెళ్తుంది. లాస్యానందిత మరణం పట్ల బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐలు సంతాపం తెలిపాయి. సాయన్న కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భరోసానిచ్చారు. అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యే లాస్యానందిత మన మధ్య లేకపోవడం బాధాకరమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఓఆర్ఆర్పై లాస్యానందిత మృతి తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ సభ్యుడు కూనంనేని కోరారు. అధ్యక్ష, నిజంగా కూడా కొన్ని సందర్భాలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి అధ్యక్ష. ఇప్పుడు సాయన్న గారి కుటుంబాన్ని చూస్తా ఉంటే విధి నిజంగానే వారి మీద పగబట్టిందేమో అన్నంత తీవ్రంగా ఒకటే సంవత్సరంలో మరి అటు సాయన్న గారు దుర్మరణం పాలు కావడం, ఆ తర్వాత అనుకోని మరి మమ్మల్ని అందరినీ కూడా విస్మయపరుస్తూ దిగ్భ్రాంతికి గురి చేస్తూ లాస్యానందిత గారు కూడా ఈ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం ఇవన్నీ కూడా అత్యంత ఆవేదన కలిగించే అంశాలు అధ్యక్ష. అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీగా నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా సంపూర్ణంగా అండగా ఉంటాం. ఎమ్మెల్యే లాస్యానందిత గారు అకాల మృతి పట్ల భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష తరఫున సంతాపం తెలియజేస్తా ఉన్నాం. చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి లాస్య గారు, గతంలో కార్పొరేటర్గా కూడా గెలిచినటువంటి అనుభవం ఉన్నటువంటి లాస్య గారు ఒక విద్యావంతురాలు. బీటెక్ చదివినటువంటి లాస్య గారు చాలా పెద్ద భవిష్యత్తు ఉంటుందని మేము భావించాం. అందరితో కలుపుగోలుగా ఉండేటువంటి లాస్య గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష. లాస్యానందితకు సంతాపం అనంతరం సభను స్పీకర్ బుధవారానికి వాయిదా వేశారు. సభ అనంతరం అసెంబ్లీ లాబీల్లో ప్రతిపక్ష నేత కేసీఆర్ కు తమ పార్టీకి కేటాయించిన ఛాంబర్పై భారాస అసంతృప్తి వ్యక్తం చేసింది. అసెంబ్లీ అధికారులు 2 గదుల్ని కలిపి ఒక ఛాంబర్గా మార్చారని ఆక్షేపించింది. శాసనసభ ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో భాజపా సభ్యుడు పాయల్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అసంతృప్తి ఉండేదని, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సంతృప్తి లేదన్నారు. తెదేపా నేతలపై ఒక్క అవినీతి మరకైనా ఉండేది కాదని, మండల స్థాయి నాయకులపైన చంద్రబాబు పర్యవేక్షణ ఉండేదన్నారు. ఒక్క ఎస్ఐ బదిలీ కోసం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 6 ఎమ్మెల్యేలు వెళితే చంద్రబాబు వెనక్కి పంపారని శంకర్ గుర్తు చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్వహించారు. స్పీకర్ ఛాంబర్లో సభాపతి ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. భారాస తరపున హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, భాజపా నుంచి ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి అహ్మద్ బలాలా, సిపిఐ నుంచి కోనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ నెల 31 వరకు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. గురువారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో రాష్ట్ర వార్షిక పద్దును ప్రవేశపెట్టనున్నారు. ప్రతిపక్షాలను ఎదుర్కోలేక ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, అందుకే 3-4 రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు ముగించాలని చూస్తోందని భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. గతంలో ఎక్కువ రోజులు బడ్జెట్పై చర్చించేవారని, కానీ ఇప్పుడు 3-4 రోజులకే పరిమితం చేయడం అప్రజాస్వామికమన్నారు. అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు? ప్రతిపక్షం గొంతంటే ఎందుకు భయపడతా ఉన్నారు? ప్రతిపక్షం లేపేటువంటి అంశాలను ఎదుర్కోలేక, అసెంబ్లీని కొనసాగించలేక తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అసెంబ్లీని 4 రోజులు 5 రోజులకే వైండప్ చేస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడు చూడలేదు. ఏమన్నంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 రోజులు నడిపారు, 6 రోజులు నడిపారంటే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఫాలో చేస్తా ఉన్నారా, లేక టీఆర్ఎస్ బాటలో మీరు నడుస్తా ఉన్నారా? అవినీతి అక్రమాల పునాదుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీ నడిపే పరిస్థితిలో కూడా లేదంటే ఇది నిజంగా సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై విపక్షాల విమర్శలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా బదులిచ్చారు. ఈ నెల 31వ తేదీలోగా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించాల్సి ఉందని, ఆ విషయం విపక్షాలకు తెలుసన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరపాలనేదే ప్రభుత్వ ఆలోచనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి అంశంపై చర్చిస్తామన్నారు. అవసరమైతే మరోసారి బీఏసీ నిర్వహించి సమావేశాలను నిర్వహించే విషయాన్ని స్పీకర్ పరిశీలిస్తారని శ్రీధర్ బాబు తెలిపారు. శాంతి భద్రతలకు సంబంధించిన వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, గ్యారంటీలకు సంబంధించి రుణమాఫీ ఆంక్షలు గాని, పంటల బోనసే గాని, రైతు భరోసానే గాని, స్థానిక సంస్థలకు సంబంధించి గాని, వీటన్నిటి విషయంలో వారికి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్తా ఉన్నా. లా అండ్ ఆర్డర్ విషయంలో మాట్లాడతారు వాళ్ళు. పట్టపగలు వారికి సంబంధించిన వారు దంపతులను హత్య చేస్తే వారిని పట్టించుకునే నాదుడు లేకుండా పోయి వారు మాట్లాడతారు. ఇంకో పక్షాన బీజేపీ రైతులకు సంబంధించి ఉసలి కన్నీరు గారుస్తా ఉన్నారు వాళ్ళు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, వారు అడిగిన ప్రతి అంశంపై తప్పకుండా చర్చించడం జరుగుతుంది. రేపు డిమాండ్స్ ఉంటాయి, డిమాండ్స్ మాట్లాడమని కోరుతా ఉన్నాం. వాళ్ళకు మాట్లాడడం వద్దు అన్నప్పుడు మేమేం చేయలేం. డిమాండ్స్ లో మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి కూడా అప్రాప్రియేషన్ బిల్ తర్వాత స్పీకర్ గారి ఆలోచన మేరకు 10 దినాలు పెంచితే దాంట్లో కూడా అవకాశం ఉంటుంది. ఇంకెక్కడ భయపడడం, ఇక్కడ మేము ఇంకా చెప్పనే లేదు. అప్రాప్రియేషన్ బిల్ వరకే చెప్పినాం. అప్రాప్రియేషన్ బిల్లో కూడా అనేక అంశాల విషయంలో ఒక్కటేసారి రాదు, అన్ని సబ్జెక్ట్స్ పైన సభ్యులు మాట్లాడే అవకాశం ఉంటుంది, చర్చించే అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించి మాట్లాడాలంటే ఎక్కడ భయపడ్డాం? మీరు భయపడతా ఉన్నా మేము. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు భారాస అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్ వేదికగా జరిగిన సమావేశాలు ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగడం ఇదే తొలిసారి. తాను ఇప్పుడు ఓ అగ్నిపర్వతంలా ఉన్నానని శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయ కక్షతోనే తన కుమార్తెను జైల్లో పెట్టారన్నారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా అని కేసీఆర్ ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితులేమీ లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే తెలంగాణను సాధించామని కేసీఆర్ గుర్తు చేశారు. 4 ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు బాగా ఎదుగుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై పట్టు సాధించలేకపోయిందన్నారు. పరిపాలనపై దృష్టి పెట్టకుండా భారాసను అబాసుపాలు చేసే పనిలోనే ఉన్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు ఎందుకు అదుపు తప్పాయని ప్రశ్నించారు. ఎక్కడో ఉన్న వారిని నేతలను చేస్తే పదవులు వచ్చాక పార్టీ వీడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తుతామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.
బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనంతరం మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేత, ఫీజు రియంబర్స్మెంట్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. శాసన మండలిలో భారాసపక్ష నేతగా మధుసూదనాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 25, 26న భారాస ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు హరీష్ రావు వెల్లడించారు. శాసనసభ సమావేశాలకు కేసీఆర్ తప్పకుండా హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అడ్జర్న్మెంట్ మోషన్లు, కాలింగ్ అటెన్షన్లు, షార్ట్ డిస్కషన్ కింద ఏ అంశాలు చర్చకు పెట్టాలో, ఏ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలో చాలా లోతైనటువంటి చర్చ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు పోస్టులు పెంచాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, నిరుద్యోగులను బూతులు తిడుతూ వాళ్ళ మీద దాడి చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని, హాస్టళ్లలో చొరబడి విద్యార్థుల మీద భవిష్యత్తులో దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తదితర అంశాల మీద రేపు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి చర్చకు పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ కుంభకోణం, ఇవాళ ఎక్సైజ్ కుంభకోణంలో చూస్తే మనమే చూశాం. ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ అయినటువంటి కంపెనీ సోమ్ డిస్టిలరీకి మన రాష్ట్రంలో అనుమతి ఇచ్చారు. ఒకవైపు మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారేమో నాకు తెలియకుండానే ఇది అనుమతి ఇచ్చిండ్రు అంటాడు. మరి మంత్రికి తెలియకుండా అనుమతి ఇచ్చే అదృశ్య శక్తి ఎవరు? అంత పవర్ఫుల్ శక్తి ఎవరున్నారు దాని వెనుక? ఫీజు రియంబర్స్మెంట్ మీద తక్షణమే కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. లక్షలాది మంది విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ ను కాపాడాలి. విద్యార్థులు నష్టపోకుండా ఉండే విధంగా ఆ విద్యార్థుల పక్షాన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. దీని మీద గట్టిగా పట్టుబట్టాలని చెప్పి కూడా ఈ రోజు మా శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను మళ్లీ జరపాలన్న డిమాండ్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వ్యవస్థాగతమైన లీకేజ్, ఇతర అక్రమాలకు సంబంధించి అధికారిక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో మళ్లీ పరీక్ష జరపాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు, వ్యవస్థాగతమైన ఉల్లంఘన జరిగిందని చెప్పడానికి ఆధారాలు లేవని పేర్కొంది. హజారీబాగ్, పట్నాలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే విషయంలో వివాదానికి తావే లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ విషయంలో ఎన్టీఏ, కేంద్ర విద్యాశాఖ రాజకీయ వివాదంలో చిక్కుకోవడమే కాకుండా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇథియోపియాలో ఘోర విపత్తు సంభవించింది. భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడి 157 మంది దుర్మరణం చెందినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ ఇథియోపియాలో సోమవారం జరిగిన ఈ ఘటనలో మహిళలు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. మొదట కొండచర్యలు విరిగిపడి పలువురు శిథిలాల్లో చిక్కుకున్నారు. ఆ సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పోలీసులు మట్టిలో కూరుకుపోయిన వారిని వెలికి తీస్తుండగా మరోసారి కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ గుమిగూడిన ప్రజలు, సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకుపోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు కొన్ని మృతదేహాలను వెలికి తీసినట్లు తెలుస్తోంది.